నాగవంశి గారు. అయితే థియేటర్స్ విషయంలో అంటే దిల్ రాజు గారివి 2 సినిమాలు, మధ్యలో మీది ఒక సినిమా. సో థియేటర్స్ సఫిషియెంట్గా ఉన్నాయా? బాలయ్య గారికి ఎక్కడో అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా, అసంతృప్తితో ఉన్నట్లుగా అంటున్నారు కొంతమంది. నిజమేనండి? సఫిషియెంట్గా ఉన్నాయని థియేటర్స్? చాలా సఫిషియెంట్గా ఉన్నాయండి. దిల్ రాజు గారి 2 సినిమాలు, నాదొక సినిమా కాదు. 3 సినిమాలు సితారాయి, 3 సినిమాలు ఎస్విసిఏ. మా ఇద్దరు రిలేషన్ అలాంటిది. సో అస్సలు అలాంటి ఇష్యూయే నైజాంలో మాత్రం లేదండి. ఏ థియేటర్స్ గోలా లేదు. నేను అడిగిన థియేటర్ ఇంకా నేను యాక్చువల్లీ కొన్ని థియేటర్లు నాకు ఇది గేమ్ చేంజర్ వేసుకుంటాడని శిరీష్ అన్న అనుకుంటే కూడా అలాంటి థియేటర్ కూడా డాకు కేసారు ఆయన. సో అలాంటి ఇష్యూయే లేదండి ఎక్కడ. నాగవంశి గారు, బాబాయ్ గారు, నాగవంశి గారు సార్ ఇక్కడ సార్ మీరు ఒక ట్వీట్ వేశారు, సమరసింహారెడ్డి టైప్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి సెకండ్ హాఫ్లో ఉందని. అది ట్రైలర్ లాస్ట్లో షార్టా, తలలేని విగ్రహం నుంచి వచ్చే షార్టా? ట్రైలర్ లాస్ట్ షాట్ గాలే అది ఆమె హెడ్ ముందు బ్లడ్ ఫేస్తో కూర్చున్నది బాలకృష్ణ గారు. నేను చెప్పిన సమరసింహారెడ్డి సీక్వెన్స్ అదేనా అని అడుగుతున్నా. అవునవును అదేనండి. అదే డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీనా? డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్కి లీడ్ అండి అది. లీడ్, ఓకే. అండ్ ఇంకొకటి, యుఎస్ బిజినెస్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో బాగా హైప్ తెచ్చే ఒక థింగ్. బట్ రిలీజ్ అనేది సరిగ్గా లేదని ఫ్యాన్స్ అనుకుంటా ఉన్న ట్విట్టర్లో. మీది దాకా వచ్చిందా ఇన్ జనరల్? వచ్చింది, ట్వీట్లు నేను చూస్తున్నాను, నాకు పంపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ నెంబర్ ఆఫ్ షోస్ కౌంట్స్ మీద వెళ్తున్నారు. అలా ఉండదు కదా. ఇప్పుడు యూఎస్లో ఈ 1 PM 5 PM షోస్ ఇంకా ఓపెన్ చేయాలి. మనం సాటర్డే ఈవినింగ్ ప్రీమియర్స్ ఓన్లీ 6 నుంచి ఓపెన్ చేశారు. ఇంకా XD స్క్రీన్స్ ఓపెన్ చేయలేదు. ఇంకా చాలా ఉన్నాయి. అదే డిలే అవుతుందని ఫ్యాన్స్ అది చేస్తా సార్. ఇంకా మేము కంటెంట్ ఇవ్వాలి. కొన్ని ఏంటంటే కంటెంట్ మూలాన డిలే చేసి ఆపుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు కంటెంట్ డిలే అవుతుందని చెప్పి ప్రీమియర్స్కి కొన్ని ఇష్యూస్, థియేటర్స్లో ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పి అక్కడ ప్రాబ్లం అవుతుందని ఓపెన్ చేయట్లేదు కొన్ని చోట్ల బుకింగ్స్ కంటెంట్ లోడ్ చేస్తే కానీ. సో మేము రేపు ఈవినింగ్ కంటెంట్ లోడ్ చేస్తాం, అన్నీ ఓపెన్ అయిపోతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ కొంచెం ఈ న్యూ ఇయర్ బ్రేక్, క్రిస్మస్ బ్రేక్ తర్వాత ఇంకా స్టాఫ్ అంతా వాళ్ళకు కూడా ఫుల్ఫిల్ చేయడం. రోజు నేను వాళ్ళతో మెయిల్స్తో మాట్లాడుతున్నాం, అందరం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని అక్కడ మన చైన్స్లో ఇంకా అంత ఎంప్లాయీస్ ఫుల్ఫిల్డ్గా వచ్చి ప్లానింగ్ అంతా స్టార్ట్ అవ్వలేదు. అంతా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ కొంచెం స్నో ఈ హడావిడిగా ఉంది అక్కడ అంతా. సో దానివల్ల అంతే తప్పితే దేనికి ఎవరికి ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అన్నీ చక్కగా ఉన్నాయి. బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. యూఎస్లో అన్నీ హ్యాపీగా వెళ్తున్నాయి. బాబీ గారు, బిఫోర్ ట్రైలర్ రిలీజ్ అంతా జైలర్ ఈ టైప్లో కంపేర్ చేస్తూ వచ్చారు విజువల్స్ వైజ్. బట్ వన్స్ ట్రైలర్ వచ్చాక ఇట్స్ యాక్చువల్లీ క్లోజర్ టు లియో. సో మీ క్లోజర్ రిఫరెన్స్ పాయింట్స్ ఏంటి? మూవీ ఈ స్నో ఎఫెక్ట్స్ చేశారు, ఫైర్ ఎఫెక్ట్స్ చేశారు, ఇలా చాలా చూపించారు, చాలా ల్యాండ్స్కేప్స్ చూపించారు. సో మీ రిఫరెన్స్ పాయింట్స్ ఏంటి? ఇది రిఫరెన్స్ అవ్వాలని తీసాను తమ్ముడు. మిగతా రిఫరెన్స్ లాగా ఇది రిఫరెన్స్ అవుతుంది కన్ఫర్మ్. Jan 12 తర్వాత మేము దాని మీద నిలబడతాం. ఓకే. ఫస్ట్ టైం అమ్మాయిని అడుగుతున్నారా అన్న? Hi. So, going by the trailer and also the posters which we saw, you seem to be playing 2 different variations. One is police officer's wife and one is Daku's wife again. So, what was the thing? Like, are there 2 variations or? Only 5 days left. 5 days. This mystery will be solved. Okay. I just want to say a huge thank you to Bobby sir for having given me such a different character. It is completely de-glam, so powerful, so performance oriented that, you know, initially I didn't think I could do it, but I think every day on set I just surrendered to his vision and it just unfolded so beautifully. Before I knew it, I became Kaveri. So what you're going to see on the 12th of Jan is going to answer all your questions. Whether there are 2 variations or not, I feel it's one of the most memorable characters that I've played and I'm truly grateful. Shweta. Hi. Again,